అనాదిగా మనిషికి వెదురుతో అనుబంధం ఉంది. ఏదో రకంగా మనిషి వీటిని వాడుతూనే ఉన్నారు. పల్లెల నుంచి పట్టణాల దాకా గృహ శోభను పెంచేదిగా వెదురు తన ప్రాముఖ్యాన్ని చాటుతోంది. అయితే అడవులు తగ్గిపోయాయి, సాగు భూములు పెరిగాయి. దీంతో వెదురు సంపద కూడా హరించుకుపోతోంది. దీని ప్రాముఖ్యతను గుర్తించిన కొందరు వెదురును సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేస్తున్న వారిలో గుంటూరు జిల్లాకు చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి ఒకరు. మరి ఆయన ఈ పంటను సాగు చేయడానికి కారణాలేంటి, ఆ సాగు అనుభవాలేంటో ఆ రైతు ద్వారానే తెలుసుకుందాం. ప్రపంచమంతా ప్లాస్టిక్ మయమైపోతుంది. యూజ్ అండ్ త్రో విధానంలో గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. ఇంటి నిర్మాణం నుంచి క్యారీ బ్యాగ్ల వినియోగం వరకు అంతా ప్లాస్టిక్ మయం. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే ప్రకృతి వనరులు నిర్లక్ష్యం చేయటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఒకప్పుడు కొండలు గుట్టల్లో వెదురు తోటలు పుష్కలంగా కనిపించేవి. వీటితో కోళ్లగంపలు, పూలబుట్టలు, కూరగాయల బుట్టలు, వెదురు పాకలు, చలవ పందిళ్లు ఇలా అనేక రకాలుగా గ్రామాల్లోని జీవన విధానంలో వెదురు భాగంగా ఉండేది. పట్టణాలకి వస్తే వారి లైఫ్ స్టైల్లో గృహాలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు కొత్తగా బ్యాంబూ ప్యాడ్స్, రూఫింగ్, వాల్ డిజైన్స్, ఫ్లోరింగ్ అంటూ వినియోగం పెరిగింది. కమర్షియల్గా మంచి డిమాండ్ కూడా ఉంది, కానీ సప్లై లేదు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వెదురును కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి తనకున్న 6 ఎకరాల్లో 4 ఎకరాల వెదురు మొక్కలు నాటారు. వచ్చే ఏడాది నరికేందుకు సిద్ధమవుతున్నారు. సో మా గ్రామంలో ఈ నది ఒడ్డున మా గ్రామం పక్క నుంచి నది వెళ్తూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ నది వచ్చినప్పుడు బాగా మునిగిపోతూ ఉండేటువంటిది. మా చిన్నప్పుడు ఇది మా తాతల కాలం నాటి నుంచి వచ్చినటువంటి పొలం అన్నమాట, కృష్ణానది. ఇది వరద వచ్చినప్పుడు అంటే దాదాపుగా 5-6 లక్షలు వచ్చినప్పుడు ఈ చేనంతా మునిగిపోతూ ఉంటుంది. ఏమైనా పంటలు వేయాలంటే భయపడుతూ వేయాల్సి వస్తుంది. రెగ్యులర్ పంటలేసి వరదల కోసం భయపడుతూ చేయటం ఎందుకు లేని ఉద్దేశంతో 2021 అక్టోబర్లో మేము ఈ పంట వేసాము. హోసూరు తమిళనాడు నుంచి, అక్కడి నుంచి మేము మొక్కలు తీసుకొచ్చి ఇది నాటడం జరిగింది. వాటరింగ్ అంతా డ్రిప్ లైన్ ద్వారా ఇస్తూ ఉంటాం. కాకపోతే ఈ పంటకి ఏంటంటే ఎక్కువ నీళ్లు కావాలన్నమాట. ఎంత నీళ్ళు ఎక్కువ ఉన్నా ఇది సర్వైవ్ అవుతుంది, కానీ నీళ్ళు లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. చచ్చిపోదు కానీ, బట్ స్లో గ్రోత్ అది చాలా తక్కువ ఉంటుంది. అయితే ఏంటంటే మేము మా అనుభవం ప్రకారంగా గత 5 ఏళ్లలో మేము వేసిన తర్వాత కనీసం ఒక 8 సార్లు నుంచి 10 సార్లు దాకా వరద వచ్చి మునిగిపోయి ఉంటుంది ఇది. అయినా కానీ ఈ చేను అనేది ఏమి చెక్కు చెదరలేదు. అంతా కూడా బాగా, దాని గ్రోత్ కూడా బాగా ఉంది. సో మేము వేసినటువంటి వెరైటీ ఏంటంటే ఇది బల్కోవా, బ్యాంబూ బల్కోవా అంటారు. భీమా వెరైటీ మేజర్గా వేసాము. తర్వాత దాంతోపాటుగా న్యూటాన్స్ అని అదొక రకం, తర్వాత తుల్దా అని అది ఇంకొక రకం, 3 రకాలు దీంట్లో వేసున్నాము. అయితే భీమా బ్యాంబూ ఈ గ్రోత్ అంతా కూడా బాగానే పెర్ఫార్మెన్స్ అది అనుకున్న విధంగానే వస్తుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది 5 సంవత్సరాలలో తర్వాత మనం దీన్ని కటింగ్కి అంటే హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం కొంత కట్ చేసుకుంటూ పోవచ్చు. దాదాపు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక్కోటి పొదలో ఒక 10-15 నుంచి ఒక్కొక్క బ్యాంబూస్ మనకి వస్తూ ఉన్నాయి. వాటిలో నుంచి బాగా ముదిరినటువంటివి ఫస్ట్ 5 సంవత్సరాల తర్వాత నుంచి ఒక 4-5తో స్టార్ట్ అయ్యి 7-8 సంవత్సరాలు అయ్యేసరికల్లా దాదాపు 10 బొంగుల వరకు మనం ఒక్కొక్క పొద నుంచి కొట్టొచ్చు అనమాట. అంటే దాదాపు మేము వేసినటువంటిది దీని ప్రకారంగా ఆల్మోస్ట్ 8 అడుగులు మొక్కకి మధ్య పెట్టాము. లైన్కి మధ్య 12 అడుగులు విడుతు పెట్టాము అనమాట. దాని ప్రకారంగా దాదాపు ఎకరానికి ఒక 400 మొక్కల దాకా, మేము 450 మొక్కల దాకా వచ్చినాయి. కొంత ఏమైందంటే ఈ భీమా బ్యాంబూలో ఒక విధమైనటువంటి ఒక ప్రాబ్లం ఉంది మేము తెచ్చినటువంటి వాళ్ళలో. దాంట్లో ఏంటంటే మనకి ఫ్లవరింగ్ అనేది రావటం జరిగింది. ఫ్లవరింగ్ వస్తే ఏమవుతుందంటే ఈ బ్యాంబూ అనేది దాదాపుగా దాని లైఫ్ అయిపోతుంది. ఒక 20% దాకా మాకు మొత్తం లాస్ అయ్యామండి. ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళు కొన్ని ఇంకా వేరే ఈ వెరైటీ అయితే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుందని చెప్పి న్యూటాన్ అనేటువంటి వెరైటీని తీసుకుని
మేము మళ్ళీ ఎక్కడెక్కడ పోనీయో వాటిని మళ్ళీ మళ్ళీ నాటామన్నమాట. అయితే మా అదృష్టం కొద్ది తెలుసో తెలియకో కొంచెం యాక్చువల్గా ఎక్కువ నంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ వేసాము. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇవి 350 నుంచి 400 వరకు అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ పోయినందువల్ల కూడా మాకు ఎక్కువ నష్టం జరగలేదు. బాగా చెట్టు పెరగటం, పొద లావ్ అవటము, ఎక్కువ పొదల బొంగులు రావటము, తర్వాత అలా మాకు ఒక విధంగా బాగానే అనుకూలించింది. పోయినందువల్ల ఎక్కువ నష్టం లేదు. కానీ సో ఇప్పుడు దాదాపుగా అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు, రేపు అక్టోబర్ వచ్చేసరికి 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. మేము మా ప్లాన్ ఏంటంటే జనవరి నుంచి నార్మల్గా ఏప్రిల్ వరకు హార్వెస్టింగ్ చేస్తారు దీన్ని. అది మేము ఫిబ్రవరిలో దీన్ని ఫస్ట్ హార్వెస్టింగ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాము. అయితే దీనికి మేము పెట్టిన దగ్గర నుంచి పెట్టుబడి ఏంటంటే, మేము కొన్నప్పుడు మొక్క దాదాపు దీన్ని మనకి ఇక్కడ చార్ను ఒక 20 రూపాయలు ఎంతో అక్కడ మనకు మొక్కకి పే చేసాము. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఒక 8 రూపాయలు 7 రూపాయలు మనకి ట్రాన్స్పోర్టేషన్ అంత దూరం నుంచి వచ్చేసరికి పడింది. తర్వాత మనం ఇక్కడ నాటించటము అన్నింటికి కలిపి ఒక 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా జరిగింది. ఫస్ట్ ఇయర్ ఒకసారి మాత్రం నాకు తెలిసి ఒక యూరియా అండ్ సూపర్ ఫాస్ఫేట్ లాంటిది ఒకసారి వేసాం. దాన్ని తప్పితే నాకు తెలిసి దాదాపుగా ఏమీ దీనికి ఎరువు లాంటి మనం పెట్టుబడి లాంటిది ఏం పెట్టలేదు. కాకపోతే మాత్రం రెగ్యులర్గా దీనికి నీటి వసతి అనేది ఉండాలి. దానికి తగ్గట్టుగా మా భూమి కూడా మంచి భూమి. ఇది ఏంటంటే మనకి ఇక్కడ డెల్టా భూమి, నది పక్కన ఉన్నటువంటి భూమి కాబట్టి దీనికి న్యాచురల్గానే దాంట్లో పోషకాలన్నీ కూడా బాగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఈ ఆకు పెరుగుతున్న కొద్దీ ఆకంతా రాలిపోతూ ఉంటుంది. ఈ నేలంతా కూడా మొత్తం ఆకుతో నిండిపోయి ఉంటుంది. అందులో దానికి తోడు మనం నీళ్లు పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకంతా కూడా ఈ నేలలో కలిసిపోయి అది దానికి ఎరువుగా కన్వర్ట్ అయిపోయి దాని పోషకాలను అదే తయారు చేసుకుంటుంది. కాబట్టి మనం ఎక్కువ దీన్ని ఎప్పుడు పెట్టాల్సినంత నెసెసిటీ రాలేదు. గతంలో వెదురు బొంగులను నరకాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఆంక్షల వల్ల ప్రజల అవసరానికి తగినంత వెదురు దొరకకుండా పోయింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వెదురును అటవీ చెట్ల జాబితాలో నుంచి తొలగించింది. దీంతో రైతులు సొంతంగా పెంచుతున్నారు. 4వ ఏడాది నుంచి వెదురు కోతకొస్తుంది. ఒక్కసారి నాటితే చాలు 60 నుండి 80 ఏళ్ల పాటు ఏటా రైతుకు ఆదాయం వస్తుంది. చేసే ముందులే కొంత నేను స్టడీ చేశాను. ఏంటంటే ఇక్కడ అసలు బొంగులు వేస్తే మనం ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి చేయాలి ఏంటనే ఉద్దేశం చూస్తే మా ఊరిలోనే దాదాపుగా సంవత్సరానికి ఒక 25, 50, 30 లారీల దాకా వాళ్ళు మన రైతులు తీసుకొచ్చి వాళ్ళ అరటి తోటలకి సపోర్టింగ్గాను వాడటం జరుగుతుంది. అంటే వాళ్ళు చాలా రేటు ఖరీదు పెట్టి ఎక్కడో రాజమండ్రి ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది. సరే, అలాంటప్పుడు మన బొంగు తయారైనప్పుడు మనదే ఇక్కడ వాడుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో కాబట్టి మనం వేసింది కూడా చాలా తక్కువ. 25, 30 లారీలు అంటే దాదాపు కొన్ని వేల ఒక నాకు తెలిసి ఒక 40-50 వేల ఈ బ్యాంబూ అవసరం పడవచ్చు. కానీ మన తోట అంతా కలిపినా కానీ సంవత్సరానికి ఒక్కొక్క తోట నుంచి ఒక 3000 బొంగుల దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మనం 6 ఎకరాలు చూసుకుంటే ఒక 15 నుంచి 20,000 బొంగులు వస్తాయి. అయినా స్టిల్ దేర్ ఇస్ ఇంకా సప్లై డిమాండ్ గ్యాప్ ఉంటుంది. అందువల్ల మాకు మార్కెటింగ్కి ఏమి ఒక ఇబ్బంది అనేది ఉండదనేటువంటి ధైర్యం కూడా మాకుంది. ఇప్పుడు కూడా రైతులు అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు కొడతారు, ఎప్పుడు మాకు సప్లై చేయగలుగుతారు అనే ఉద్దేశం. ఇది కూడా ఏంటంటే మనకి వాళ్ళు ఒక్కొక్క బొంగుని దాదాపుగా ఇక్కడ చారును ఊర్లో దాదాపు 120-130 రూపీస్ దాకా పడుతుందండి. మనకి ఆ రేట్ అంటే మంచి ఆదాయం వస్తుంది. మీరు అనుకున్నట్టుగా ఈవెన్ 2000 బొంగులు వచ్చినా కానీ దాదాపు 2 లక్షల రూపాయల పైన ఆదాయం వస్తుంది ఎకరానికి. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కూడా మంచి లాభదాయకంగానే ఉండొచ్చు అని అనుకుంటున్నాము. 50 నుంచి 60 సంవత్సరాల పాటుగా దీని లైఫ్ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ మనకు కావాల్సిన మెచ్యూర్ అయినటువంటి బ్యాంబూస్ కొట్టుకుంటూ ఉంటే అవి మిగతాయి పెరుగుతూ ఉంటాయి. సో వాటిని అప్పుడు మళ్ళీ అన్నీ కట్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇక కట్ చేసేటువంటి రైతు కూలీలు వాళ్ళందరిని కూడా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో దొరకరు. అది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎక్కడ నుంచి వేరే ప్రాంతం నుంచి వాళ్ళని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ మేము కొట్టించే ఉద్దేశంలో ఉన్నామండి. ఎన్విరాన్మెంటల్గా ఇది చేసినటువంటి మేలు మీకు ఏ విధమైనటువంటి చేను కూడా చేయదు. వెదురు
మీ దీంట్లో చెప్పొచ్చేది ఏంటంటే వెదురు ఇది చాలా గాలిని అంటే ఆక్సిజన్ని చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మిగతా చెట్లన్నీ కూడా 25% కార్బన్ డైఆక్సైడ్ కన్జ్యూమ్ చేస్తే ఇది 35% కార్బన్ డైఆక్సైడ్ కన్జ్యూమ్ చేసి అంతే మోతాదులో ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఈ ఈ ప్రాంతం కూడా మనకి ఎన్విరాన్మెంట్ని ప్యూరిఫైర్ కింద దీన్ని ఎక్కువగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్లో వేస్ట్ ల్యాండ్స్ అలాంటి వాటిలో నదులు పక్క పరివాహ ప్రాంతం చెరువుల దగ్గర అలాంటివి వేస్తే చాలా మన పర్యావరణానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుందని నా ఉద్దేశం.